అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇలాంటి యాక్షన్ మూవీ చూసి ఎన్నాళ్ళయిందో. లాస్ట్ టైమ్ 'ద రేడ్' ఫ్రాంచైజ్ మూవీస్ చూసా అండ్ 'నోబడీ' మూవీ చూసా. వాటి తర్వాత ఇదే చూద్దాం. నాన్ స్టాప్ యాక్షన్ అంతే. ఈ 'కిల్' మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది. యాక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి పెద్దగా టైం కూడా తీసుకోదు. జస్ట్ స్టార్టింగ్ 10 to 15 మినిట్స్ మాత్రమే. తర్వాత అంతా రక్తపాతమే. ఇలాంటి నాన్ స్టాప్ యాక్షన్ మూవీస్ మన ఇండియాలో చాలా రేర్. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మన మెయిన్ లీడ్ ఒక ఆర్మీ ఆఫీసర్. హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయ్యి ట్రైన్లో వెళ్తూ ఉండగా సేమ్ ట్రైన్లో మన హీరో కూడా ఉంటాడు. హీరోయిన్ని చంపడానికి కొందరు గుండాలు వస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. 90% సినిమా మొత్తం ఒక్క ట్రైన్లో జరుగుతుంది. ఈ సినిమాకి స్టోరీతో పెద్దగా సంబంధం లేదు, జస్ట్ యాక్షన్ అంతే. కొన్ని కిల్లింగ్ సీన్స్ అయితే ఓ షిట్ వాట్ ద అనిపిస్తుంది. సీరియస్లీ నేనైతే ఇండియన్ మూవీస్లో ఇంత ఘోరమైన యాక్షన్ మూవీ చూడలేదు. ఇది నిజమైన యానిమల్ అంటే. వీక్ హార్టెడ్ పీపుల్ అయితే కిల్లింగ్స్ అస్సలు తట్టుకోలేరు. బెటర్ స్కిప్ చేసేయండి. సీరియస్లీ మ్యాన్, మెయిన్ లీడ్గా చేసిన లక్ష్య మాత్రం బ్రిలియంట్ యాక్షన్ చేశాడు. ఈ మూవీ చూశాక అతని ఫ్యాన్ అయిపోతాం. విలన్గా చేసిన రాఘవ్ కూడా చాలా బాగా చేశాడు. రాఘవ్ క్యారెక్టర్ చాలా యూనిక్ ఉంటుంది. భయం అండ్ నవ్వు రెండు ఒకేసారి వస్తాయి ఆ రాఘవ క్యారెక్టర్ చూస్తే. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే పీక్స్ అసలు. అంత చిన్న ట్రైన్లో అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కంపోజ్ చేయడం అంటే మామూలు విషయం అయితే అస్సలు కాదు. స్టార్టింగ్ 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిన టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ లాస్ట్ వరకు అలానే కంటిన్యూ అవుతుంది. దీన్నమ్మ జీవితం మాటలు రావట్లేదు ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. బ్రూటల్లీ కిల్లింగ్ థాట్స్ అసలు ఆ మేకర్స్కి ఎలా వచ్చాయో అనిపిస్తుంది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. రియల్లీ సైకో కిల్లర్స్ కూడా ఇంత ఘోరంగా చంపరు కదరా బాబు. స్టోరీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఓన్లీ బ్రూటల్ యాక్షన్ కోసం ఈ మూవీని చూడాల్సిందే. ప్రెజెంట్ ఇండియాలో థియేటర్స్లో ఆడుతుంది, బట్ ఫారిన్ కంట్రీస్లో అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. ఓవరాల్గా ఓన్లీ వైలెన్స్ సిస్టమ్ అయితే నా సైడ్ నుంచి రికమెండెడ్ 90%. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి సజెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.